వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇవాళ మనం తీసుకోబోయే సబ్జెక్ట్ చాలా టిపికల్ అయినటువంటి సబ్జెక్ట్. కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్లో పునర్విక అనేటటువంటి ఒక పాప, ఆ పాపకి ఇప్పుడు 9 నెలల వయస్సు. ఆ అమ్మాయికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి వ్యాధి ఆ అమ్మాయికి ఉంది అని చెప్పి తల్లిదండ్రులు కనుక్కున్నారు. అంటే బేసికల్గా ఆ అమ్మాయి కాళ్ళు చేతులు ఏమీ కదిలించట్లేదు, బాడీ మూమెంట్ లేదు, బాడీ కదలట్లేదు. ఏంటి దీని పరిస్థితి, ఎందుకంటే కదిలించట్లేదు, గ్రాడ్యువల్గా పికప్ అవుతుందని చెప్పి తల్లిదండ్రి వెయిట్ చేశారు చాలా రోజుల పాటు. బట్ 5 months వరకు చూసిన తర్వాత వాళ్ళు గతలేని పరిస్థితుల్లో స్థానికంగా ఉండేటటువంటి కర్నూలులో ఉండేటటువంటి కొన్ని హాస్పిటల్కి వెళ్ళి చూపించారు. అక్కడ ఆ చూపించినప్పుడు మీరు హైదరాబాద్ తీసుకెళ్ళండి అని వాడు సలహా ఇస్తే అక్కడి నుంచి ఆ తల్లిదండ్రి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక ప్రముఖ హాస్పిటల్లో వాళ్ళు చూపించినప్పుడు ఈ అమ్మాయికి ఒక ప్రత్యేకమైనటువంటి డిసీజ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేటటువంటి ఒక డిసీజ్ ఆ పాపకి ఏర్పడింది. అందువల్ల ఆమె కదిలించలేకపోతుంది. ఇది బై బర్త్ ఆమెకు వచ్చినటువంటి డిసీజ్. ఇది లోపల కండరాలు అట్లాగే నర్వ్ సిస్టమ్ ఇవేవి కూడా సరిగా పనిచేయట్లేదు. దాన్ని మళ్ళీ నార్మల్ స్థితికి మళ్ళీ దాన్ని తీసుకురావాలి అంటే దానికి ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇంజెక్షన్ పేరు జోలోజెస్మా అనేటటువంటి ఇంజెక్షన్. అది బహుశా యూఎస్ నుంచి ఇక్కడికి తెప్పిస్తారనుకుంటాను. ఆ ఇంజెక్షన్ ఖరీదు దాదాపు 16 కోట్లు అవుతుంది అని చెప్పి, అంటే ట్రీట్మెంట్ ఇంజెక్షన్ మొత్తం కలిపి 16 కోట్లు అవుతుందని ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పినట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే సాధారణంగా ఇది రేర్గా వచ్చేటటువంటి కేస్ ఇది. అయితే అసలు నిజానికి ఇది కోర్స్ ఆఫ్ ద మెడికేషన్ ఏమిటిది, ఎన్ని సంవత్సరాలు చేయాలి, లేకపోతే ఎన్ని నెలలు చేయాలి, లేదా ఎన్ని రోజులు చేయాలి, చేస్తే 9 నెలల పాప ఇంజెక్షన్ని తట్టుకునేటటువంటి కెపాసిటీ ఆ పాపకి ఉంటుందా, 16 కోట్ల రూపాయలు ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి తేగలడు. ఆ పాప యొక్క ఫాదర్ ఒక బార్బర్ షాప్లో బార్బర్గా పనిచేస్తున్నటువంటి స్థితి అతనిది. కుటుంబం గడవడానికే చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితుల్లో అతను ఈ 16 కోట్లు ఎక్కడి నుంచి సంపాదించగలడు. ప్రభుత్వాలు కానీ, సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ, పిఎం రిలీఫ్ ఫండ్లు కానీ, లేదా మీడియా ద్వారా తెలిసి ఉన్నటువంటి దాతలు కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళంతా ఇస్తారు డబ్బులు, లేకపోతే 16 కోట్లు అక్యుములేట్ చేస్తారు. ఇంత చేసినా ఆ పాప జీవితం సజావుగా కొనసాగుతుందా? ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు దానికి సంబంధించి ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసమే ఈ డిబేట్ చేస్తున్నాం. దీంతో మనకి ప్రధానంగా డాక్టర్ కార్తీక్ పీడియాట్రిషియన్ మనతో పాటు జూమ్లో ఉన్నారు. అలాగే డాక్టర్ వర్షా మోనిక పీడియాట్రిషియన్ న్యూరో, ఆమె స్పెషలైజ్డ్ ఇన్ న్యూరో, ఆమె కూడా మనతో లైవ్లో ఉన్నారు. అట్లాగే డాక్టర్ హరిదేవరాయ్ చౌదరి, ఆయన కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు కూడా మనతో స్టూడియోలో జాయిన్ కాబోతున్నారు. సరే, ముందుగా డాక్టర్ వర్షా మోనిక న్యూరో పీడియాట్రిషియన్, ఆవిడతో ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వర్ష గారు నమస్కారం. నమస్తే అండి. నేను కేసు డీటెయిల్స్ అన్నీ చెప్పాను, మీరు కూడా వినే ఉంటారు. ఈ పునర్విక అనేటటువంటి పాప 5 నెలలకి వాళ్ళు డయాగ్నోస్ చేశారు. ఆమె కాళ్ళు చేతులు శరీరం అంతా కూడా కదపలేనటువంటి పరిస్థితిగా ఉంది. దాన్ని ఇందాక చెప్పినట్టుగా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేటటువంటి వ్యాధిగా దాన్ని నిర్ధారించారు. దానికి ఇవ్వాల్సినటువంటి ఇంజెక్షన్కి మొత్తం ఇంజెక్షన్ ఖరీదు అంతా కలిపి దాదాపు 16 కోట్లు అవుతుందనేది ఒక హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. అయితే దీంట్లో ఉండేటటువంటి పాసిబిలిటీ ఎంత, ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఆమె మళ్ళీ నార్మల్గా మారిపోయేటటువంటి అవకాశం ఉందా, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్? ఓకే, నమస్తే అండి. నేను డాక్టర్ వర్షారెడ్డి. నేను పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని. సో ఈరోజు యాక్చువల్లీ మనము వీఆర్ డిస్కసింగ్ దిస్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్ బికాజ్ ఇట్స్ అబౌట్ అ 9-month-old బేబీ. సో ఆ డిసీజ్ పేరు ఏంటంటే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. రీసెంట్ గా సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతుంది, స్టోరీస్ చూస్తున్నాం. దీనివల్ల పేరెంట్స్ కి చాలా ఫియర్, కన్ఫ్యూజన్, హెల్ప్లెస్నెస్ కలుగుతుంది. నాట్ ఓన్లీ పేరెంట్స్ ఆఫ్ పునర్విక, ఫర్ అదర్ పేరెంట్స్ ఆల్సో. సో మనం ఈ డిస్కషన్ ని విల్ make remove the fear from the parents and give a clear understanding of the disease first, clarity, and then what about the drugs and the hope about the each drug what are available. So నేను as a pediatric neurologist గా SMA అనేది నేను ప్రాక్టీస్ చేసినప్పటి నుంచి చూస్తున్నా. నా ట్రైనింగ్ పీరియడ్ అప్పుడు కూడా నేనే పర్సనలీ ఐ హ్యాడ్ సమ్ కంపాషనేట్ ప్రోగ్రామ్స్, అంటే యుఎస్ బ్రాండ్ వాళ్ళతో క్రియేట్ చేసి we used to give drugs spine లో కానీ, ఈవెన్ ఓరల్ మెడికేషన్ సిరప్స్ కానీ, ఇవన్నీ మేము ఆల్రెడీ చేస్తున్నామండి.
సో ఆ టైంలో ప్రాబ్లీ ఈ సోషల్ మీడియా సెన్సేషన్ లేదు కాబట్టి ఈ డిసీజ్ అంత అవేర్నెస్ రాలేదు. బట్ వన్స్ ఇన్ వైల్ నార్త్ ఇండియాలో ఒకసారి ఒక అమ్మాయిని చేసినప్పుడు ఇలానే అవేర్నెస్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనకు తెలుగు స్టేట్స్ లో ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది కాబట్టి నౌ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ టు నో అబౌట్ ద డిసీజ్. ఇది ఒక రేర్ డిసీజే కానీ బట్ ఇట్ ఇస్ నాట్ దట్ వీఆర్ నాట్ సీయింగ్. సో వీ సీ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ రెగ్యులర్లీ. సో ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్క్యులర్ ఎట్రోఫీ. ఇది ఒక రేర్ జెనెటిక్ న్యూరోమస్క్యులర్ డిసార్డర్. సో సింపుల్ గా చెప్పాలంటే మన బాడీలో మజిల్స్ మూవ్ అవ్వడానికి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావాలి. సో ఆ సిగ్నల్స్ స్పైనల్ కార్డ్ ద్వారా నరాలకు వచ్చి నరాల నుంచి మజిల్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎస్ఎంఏలో ఏమవుతుందంటే ఈ మూవ్మెంట్ కంట్రోల్ చేసే మోటార్ న్యూరాన్స్, ఆ నర్వ్ సెల్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఎస్ఎంఎన్ జీన్ డిఫెక్ట్ వల్ల ఆ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ కాదు, SMN1 ప్రోటీన్. ఆ ప్రోటీన్ అనేది ఈ నరాలు అనే వైర్స్ కి ఒక ఫ్యూయల్ లాగా. సో సపోజ్ ఆ ప్రోటీన్ అంశం తక్కువైంది అనుకోండి, ఆ మజిల్స్ కి వెళ్ళే సిగ్నల్స్ వీక్ అవుతూ ఉంటాయి నరాల ద్వారా. సో అందుకు మజిల్ వీక్నెస్ వస్తుంది. సో యాక్చువల్లీ ఇది ఒక నరం రిలేటెడ్ ప్రాబ్లం, కానీ మజిల్స్ ని ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, యా. అంటే అంతవరకు మీరు దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి కేసు చూసారా గతంలో? ఎస్. సో మేము వెరీ ఆఫెన్ చూస్తుంటామండి. యాక్చువల్లీ ఇండియాలో మనకు ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లేదు, కానీ మనకు ఇండియాలో క్యారియర్ స్టేటస్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకే మనకు జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అవేర్నెస్ ఆఫ్ పేరెంట్స్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీలో ఈవెన్ బోత్ పేరెంట్స్ సైలెంట్ క్యారియర్స్ ఉన్నా కూడా ఎవ్రీ ప్రెగ్నెన్సీలో మనకు 25% బేబీ అఫెక్టెడ్ ఉంటుంది. మిగతా 50% ఆఫ్ ద బేబీ క్యారియర్ స్టేటస్ ఉండొచ్చు పేరెంట్స్ లాగా సైలెంట్ గా డిసీజ్ లేకుండా. మిగతా 25% మాత్రమే మనకు సివియర్ డిసీజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రతి ప్రెగ్నెన్సీలోనూ ఇదే రిస్క్ అనేది క్యారీ అవుతుంటుంది. సో జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో కూడా వేరియస్ టైప్స్ ఉంటాయండి. అంటే టైప్ 0 మనము అంటే బర్త్ ఇమీడియట్ గా చూస్తాం బర్త్ అప్పుడు, ఇది మోస్ట్ సివియరెస్ట్ ఫార్మ్. ఇది మనకు ఈవెన్ బేబీ పుట్టక ముందు కడుపులో ఉన్నప్పుడు మూమెంట్స్ తక్కువ ఉండడము, ఆర్ పుట్టిన వెంటనే బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, ఎక్కువసేపు వెంటిలేటర్ లో ఉండడం, ఎక్కువ రోజులు వెంటిలేటర్ తీయలేని పరిస్థితి రావడం, ఫీడింగ్ డిఫికల్టీస్, బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోకపోవడం, అండ్ యునో వెయిట్ గెయిన్ అవ్వకపోవడం, ఇవన్నీ చూస్తాం. అండ్ ఇవి ఆల్మోస్ట్ ఇలాంటి బేబీస్ సర్వైవ్ కూడా అవ్వకపోవచ్చు రెస్పిరేటరీ ప్రాబ్లం వల్ల. అండ్ నెక్స్ట్ టైప్ వచ్చేసి 0 to 6 months లో చూస్తాం. ఇది కూడా సివియర్ ఫామ్, ఇది ఇన్ఫెంటైల్ ఫామ్ అంటాము. దీంట్లో కూడా ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. ఎందుకంటే మనకు ఎలాగైతే మజిల్స్ మూవ్మెంట్ ఇప్పుడు చేతులకే కాళ్ళకే కాదు, మనం రెస్పిరేషన్ ఊపిరి పీల్చుకోవడానికి కూడా మనకు మజిల్ సపోర్టే కావాలి. సో ఆ రెస్పిరేటరీ మజిల్ వీక్నెస్ వల్ల కూడా వాళ్ళు తరచుగా ఇన్ఫెక్షన్స్ కి గురవ్వడం, ఫీడింగ్ ఇష్యూస్ రావడం, ఆస్పిరేషన్స్ రావడం, వాళ్ళు కూడా ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. టైప్ 2 వచ్చేసి మనకు 6 to 18 months ఏజ్ లో చూస్తాము. దీంట్లో పిల్లలు యాక్చువల్లీ ఇనిషియలీ కొంచెం బాగానే ఉంటారు, కూర్చోగలుగుతారు, కానీ దాని తర్వాత మైల్ స్టోన్స్ అనేది అంటే నడవడం, నిల్చోవడం అవి జరగవు. కూర్చున్న తర్వాత వచ్చే మైల్ స్టోన్స్ అనేది రీచ్ అవ్వవు. ఇది టైప్ 2. టైప్ 3 ఫామ్ ఏంటంటే ఇది కొంచెం ఓల్డర్ పిల్లల్లో, అంటే వాళ్ళు ఆల్రెడీ కూర్చొని నడిచి వాకింగ్ అన్ని చేస్తుంటారు, బట్ లేటర్ రిగ్రెషన్ అవుతుంది. ఆ నడిచడం కూడా కొంచెం తగ్గిపోవడం, ఆర్ వీక్నెస్ ఉండడం నడవడంలో, ఇలాంటిది. దెన్ అడల్ట్ ఫామ్ లో కూడా ఉంటుంది, అది టైప్ 4. అది యాక్చువల్లీ రేర్ అండ్ మైల్డర్ ఫామ్ కూడా కాబట్టి చాలా వరకు డయాగ్నోస్ కూడా అవ్వవు. సో ఇక్కడ ఏంటంటే ఎస్ఎంఏ అర్లియర్ ఆన్సెట్ సివియర్ డిసీజ్, లేటర్ ఆన్సెట్ ఇస్ మైల్డర్ డిసీజ్. ఓకే, అంటే ఇది టైప్ 1 డిసీజ్ అంటున్నారు యాక్చువల్ గా. అంటే ఇది తల్లి నుంచి కానీ తండ్రి నుంచి కానీ లేకపోతే సంక్రమించేటటువంటి అవకాశం ఉందా? అవునండి, అది క్యారియర్ టెస్టింగ్ చేస్తుంటే ప్రాబ్లీ పేరెంట్స్ మేబీ క్యారియర్స్ అయి ఉండొచ్చండి. సో టైప్ 1 0 to 6 months లోనే మనకు లక్షణాలు కనిపిస్తాయి. సో ఏజ్ వైజ్ మనం చూసుకుంటే కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉంటాయి డెవలప్మెంట్ కి ఏదైనా కూడా. సో ఏవి పేరెంట్స్ ఐడెంటిఫై చేసి పికప్ చేస్తారంటే, నార్మల్లీ మనకు 0 to 3 months పుట్టిన వెంటనే ఫస్ట్ 3 months లో కూడా కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయండి. అంటే నెక్ కంట్రోల్, ఇది మెడ నిల్చోవడం అంటారు కదా, సో అది కొంచెం స్టార్ట్ అవుతుంది. అండ్ మనం క్రై, ఎప్పుడైతే బేబీ క్రై చేస్తుందో వీక్ క్రై కాకుండా లౌడ్ గా ఉండాలి. అండ్ యాక్టివ్ మూవ్మెంట్స్, కాలు చేతులు మూవ్మెంట్స్, ఇవన్నీ యాక్టివ్ మూవ్మెంట్స్ చూస్తాం 0 to 3 months లో. సో ఒకవేళ ఎస్ఎంఏ లో బేబీ మనం 0 to 3 months లోనే ఐడెంటిఫై చేయాలంటే బేబీ ఫ్లాపీగా ఉంటుంది, అంటే ఫ్లాపీ ఇన్ఫెంట్, వెరీ లూజ్, సాఫ్ట్, ఎక్కువ పైకి లేకపోవడం, అంటే పాజిటివ్ ఆఫ్ మూవ్మెంట్స్ అనేది కనిపిస్తుంది, చాలా తక్కువ మూవ్మెంట్స్. పాప ఏడ్చినా కూడా చాలా వీక్ గా అనిపిస్తుంది. అండ్ ఫీడింగ్ ఇంటర్మిటెంట్ గా తీసుకోవడం, ఫీడింగ్ తక్కువ తీసుకోవడం, ఇలాంటివి మనం చూస్తాం.
అంటే మీరు And మామూలుగా 3 to 6 దీనికి మీరు గతంలో ట్రీట్ చేశారని చెప్తున్నారు కదా, మీరు ఎంత కాస్ట్ అవుతుంది, దాని ట్రీట్మెంట్ ఎంత కాస్ట్ అయ్యే అవకాశం ఉంది? ఆ ఇంజెక్షన్ 16 కోట్లు అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ పాసిబుల్ ఫర్ దట్? సో బేసికలీ అండి ఇది ఇట్ ఈస్ అ రేర్ డిసీజ్ కేటగిరీలో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ SMA డిసీజ్ మనకు పేషెంట్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ ద డ్రగ్ రేషియో అనేది ఇట్స్ వెరీ స్మాల్. ఓకే, హై పేషెంట్ కాస్ట్ ఉంటుంది. సో అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనీ అదర్ డ్రగ్ అండి. ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ఫీవర్ కో పారాసెటమాల్ ఇంకో క్యాన్సర్ డ్రగ్ ఇస్తున్నామని కాదు. ఇక్కడ యాక్చువల్లీ డైరెక్ట్ జీన్ నే మనం రీప్లేస్మెంట్ చేస్తున్నాం. So lot of R&D, lot of years of research and very limited cases పైన వాళ్ళు స్టడీ చేసి అండ్ మనకు ఇంపోర్ట్ డ్యూటీస్ సో అండ్ ఇన్ హాస్పిటల్లో అయ్యే ఖర్చు, సో ఎవ్రీథింగ్ టుగెదర్, బట్ ద డ్రగ్ కాస్ట్ ఈజ్ స్టిల్ రిమైన్ 16 crore అండి. ఈవెన్ ఫ్యూ ఇయర్స్ అగో ఆల్సో వాట్ దే గివెన్ ఇట్ ఇస్ అరౌండ్ దట్. సో ద కాస్ట్ ఈస్ ఫర్ ద R&D దట్ ఈస్ డన్ అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ డ్రగ్. వీఆర్ లిటరలీ యూజింగ్ ప్రెసిషన్ టెక్నిక్ టు మాడిఫై ద జీన్ ఇట్ సెల్ఫ్ టు ఫార్మ్ ద ప్రోటీన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వర్ష గారు, చక్కటి వివరణ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. దేవరాజ్ చౌదరి గారు, మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ అండి. అపార్ట్ ఫ్రమ్ ఈ 16 crore డ్రగ్ వీ హ్యావ్ అదర్ 2 మెడిసిన్స్ ఆల్సో విచ్ ఆర్ అవైలబుల్ విచ్ ఆర్ లెసర్ కాస్ట్. ఓకే, స్పైన్ కి ఇంజెక్షన్ ఇస్తాం. సో 2 అదర్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఇదే కండిషన్ కి. స్పిన్ రాజా అంటాము, ఇది ఇంట్రా స్పైనల్ ఇంజెక్షన్స్. ఓకే, ఇది మనం రిపీటెడ్ లైఫ్ లాంగ్ ఇస్తూ ఉండాలి కొన్ని మంత్స్ వరకు. సో ఇది కూడా ఫస్ట్ ఇయర్ లో మనకు 6 crores అవుతుంది. నెక్స్ట్ 2 to 3 years లోనే మనకు ఆల్మోస్ట్ 3 crores లాగా అవుతుంది. ఇది ఒక మల్టిపుల్ ఇంజెక్షన్ స్పైన్ లో ఇచ్చేది. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో అవైలబుల్. అండ్ నౌ ఇప్పుడు సిరప్ ఫామ్ లో కూడా ఇంకొక మెడిసిన్ అవైలబుల్ ఉందండి, SMA-కే రిజ్డిప్లామ్ అంటారు. సో ఇది డైలీ మెడిసిన్, ఇది ఇంట్లోనే ఇవ్వచ్చు. దీనికి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ నార్మల్ సిరప్ లాగానే ఇవ్వచ్చు. ఓకే, అంటే ఆల్టర్నేటివ్ ఇంకో 2 మెడిసిన్స్ కూడా ఉన్నాయంటారు. యా, థ్యాంక్ యూ సో మచ్. జీన్ థెరపీ మాత్రం less than 2 years వాళ్ళకి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వర్ష గారు. చాలా విలువైనటువంటి సమాచారం, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.